అని అడిగాడు చంద్రకాంత్. సంవత్సరం క్రితం శైలజామ్మగారు చనిపోయారు సార్. ఆ తర్వాతే రాజశేఖర్ వర్మగారు కోపంతో ఆకాష్ బాబుని ఇంటి నుండి బయటికి తరిమేశారు అని చెప్పాడు. అంతా విన్న తర్వాత పనివాడికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశాడు చంద్రకాంత్. పక్కనున్న సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తి వైపు చూస్తూ, రవి, ఈ ఆకాష్ విషయంలో నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఇంతకుముందు ముంబైలో నేనొక బిజినెస్ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు నేను ఇతన్ని చూసినట్టు గుర్తు అని చెప్పాడు చంద్రకాంత్. మనిషిని పోలిన మనుషులు ఉండే అవకాశం ఉంది కదా, బహుశా మీరు పొరబడ్డారేమో సార్ అని చెప్పాడు రవి. నోనో, మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ మచ్చను పోలిన మచ్చలు ఉండవు. ముంబై కంపెనీ బ్రాంచ్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలియచ్చు. నువ్వు కూడా నాతో పడ్రా అన్నాడు చంద్రకాంత్. ఇద్దరూ కలిపి ఊరు చివర హైవేకి లెఫ్ట్ సైడ్న కిలోమీటర్ దూరంలో ఉన్న పాత ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నారు. తను వస్తున్నానన్న విషయం కంపెనీ వ్యక్తులకు ముందుగానే కన్ఫర్మ్ చేశాడు చంద్రకాంత్. అక్కడికి చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు రిసీవ్ చేసుకుని వారి బాస్ దగ్గరికి తీసుకెళ్లారు. మొత్తానికి మనం మళ్ళీ కలిసాం. ఇంతకీ మీరొచ్చిన పని ఏంటో తెలుసుకోవచ్చా అడిగాడు ఆ వ్యక్తి. ఇతనెవరో మీకు తెలుసా అని జేబులో ఉన్న ఆకాష్ ఫోటో తీసి అతనికి చూపిస్తూ అడిగాడు చంద్రకాంత్. అప్పటి వరకు చాలా సాఫ్ట్గా ఉన్న వ్యక్తి సడన్ గా కోపం తెచ్చుకుని చంద్రకాంత్ వైపు చూస్తూ, మీకు తెలుసా ఇతనెవరో అని ఎదురు ప్రశ్నించాడు. తెలుసు, ఇప్పుడు ఇతను నా దగ్గరే ఉన్నాడు. నాకు తెలియాల్సిందేంటంటే అని ఏదో చెప్పబోయాడు చంద్రకాంత్. వీడు నీ దగ్గరున్నాడా? చాలా కాలంగా వీడి కోసం వెతుకుతున్నాను. వీడి ఆచూకీ చెప్పినందుకు నీకు సన్మానం చేయాలి అని అన్నాడు ఆ వ్యక్తి. అతని వెనక నుంచి నలుగురు రౌడీలు ముందుకొచ్చి చంద్రకాంత్ టేబుల్ చుట్టూ గుమిగూడారు. అది చూసి రవి పైకి లేచి వాళ్ళని పక్కకి తొలగించాలని చూశాడు. వెంటనే నలుగురు వ్యక్తులు రవి పైన దాడి చేశారు. దాంతో రవి ఎగిరి దూరంగా పడ్డాడు. మిగిలిన ఇద్దరూ కలిపి చంద్రకాంతిని తాళ్లతో కుర్చీకి బంధించారు. టేబుల్ ముందున్న వ్యక్తి చంద్రకాంతిని లాగి చెంప మీద కొట్టి, మర్యాదగా వీడెక్కడున్నాడో చెప్పు, లేదంటే నువ్విక్కడి నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళావు అంటూ బెదిరించాడు. ఇంతలో ఒక వ్యక్తి సర్రున దూసుకొచ్చి చంద్రకాంతిని బంధించిన ఇద్దరిని బలంగా తన్నాడు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి టేబుల్ ముందున్న వ్యక్తి మీద పడ్డంతో ముగ్గురు కింద పడ్డారు. వారి ముందు టీవీగా నిల్చున్న వ్యక్తిని చూడగానే చంద్రకాంత్ ఆశ్చర్యపోతూ, ఆకాష్, నువ్విక్కడేంటి అని అడిగాడు. అదంతా నేను తర్వాత చెప్తాను సార్ అంటూ చంద్రకాంత్ని విడిపించి రవిని పైకి లేపాడు. ఆ తర్వాత అక్కడ చిన్న సైజు యుద్ధమే జరిగింది. చంద్రకాంత్ అక్కడున్న రౌడీల దెబ్బలకి కొద్దిగా గాయపడ్డాడు. చివర్లో ఒక రౌడీ వేగంగా వచ్చి కడుపులో పొడవడంతో చంద్రకాంత్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడున్న రౌడీలు అందరినీ చితక్కొట్టి ఫైనల్ గా చంద్రకాంత్ని సిటీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆకాష్. చంద్రకాంత్ని పరీక్షించిన తర్వాత ఆకాష్ దగ్గరకొచ్చి, మిస్టర్ ఆకాష్, చంద్రకాంత్ గారికి సివియర్ ఇంటర్నల్ ఇంజరీస్ జరిగాయి. రేపు ఉదయంలోపు మీరు సర్జరీ కోసం 50 లక్షలు అరేంజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయగలుగుతాం. ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆయన చనిపోతాడు అని చెప్పాడు డాక్టర్. ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే ఎలా డాక్టర్? నా మొత్తం అకౌంట్లో చూసినా కానీ 50,000 కూడా లేవు అని అన్నాడు ఆకాష్. ఎనివే, మీరెంత త్వరగా డబ్బు అరేంజ్ చేస్తే అంత మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇంత డబ్బు విత్డ్రా చేయాలంటే నాకు ఐశ్వర్య సంతకం కావాలి అని మనసులో అనుకున్నాడు ఆకాష్. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికొచ్చి, వెల్కమ్ మిస్టర్ ఆకాష్, ఎంతో కాలంగా వెతుకుతున్నాను, ఇన్నాళ్లకు నిన్ను కలిశాను అని అన్నాడు. అతను మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజర్ శ్రీనివాస్. మిత్ర గ్రూప్ అనేది ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. రియల్ ఎస్టేట్, ఫార్మా, హోటల్స్, మల్టీప్లెక్స్, చైన్స్, సూపర్ మార్కెట్స్, టెక్స్టైల్, వెపన్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా ఒకటేంటి, దేశంలో 80% వరకు అన్ని బిజినెస్లో మిత్ర గ్రూప్కి ఇండియాలో తిరుగులేదు. అసలు ఇప్పుడు ఏం కావాలి మీకు? ఆ ఇంటితో నాకు సంబంధం లేదని చెప్పాను కదా, ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని అడిగాడు ఆకాష్. తెంచుకుంటే తెగిపోయే బంధమా ఆకాష్ అది? రక్త సంబంధం. కొన్ని వేల కోట్లకు అధిపతైన నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావివి. అయినా ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిన చంద్రకాంత్ గారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆయన్ని సేవ్ చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ నీపైనే ఉంది. మరి డాక్టర్ అడిగిన 50 లక్షలు ఎలా అరేంజ్ చేస్తావు అని అడిగాడు శ్రీనివాస్. దానికి సమాధానం చెప్పలేక తడబడ్డాడు ఆకాష్. నువ్వు సమాధానం చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర ఆ మొత్తం లేదు. కానీ నువ్వు తలుచుకుంటే చంద్రకాంత్ గారిని కాపాడగలవు. ఈ డాక్యుమెంట్ మీద సంతకం చెయ్యి, సరిపోతుంది అని అన్నాడు శ్రీనివాస్. ఏంటి డాక్యుమెంట్
అని క్యూరియస్గా అడిగాడు ఆకాష్. మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నువ్వే లీగల్ హెయిర్గా ఒప్పుకుంటూ కంపెనీస్ని టేక్ ఓవర్ చేస్తున్నట్లు ఓనర్షిప్ క్లెయిమ్ డాక్యుమెంట్ అని అన్నాడు శ్రీనివాస్. ఆ మాటలు వినగానే ఆకాష్కి గుండె ఆగనంత పనైంది. నాకు మీ ఆస్తొద్దు, మీ కంపెనీ వద్దు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పి ఆ డాక్యుమెంట్ శ్రీనివాస్ ముఖాన్ని విసిరికొట్టాడు. మరి శ్రీనివాస్ తన ముందుంచిన ప్రపోజల్ని ఆకాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇంతకాలంగా తనకి పని ఇచ్చి ఆశ్రయించి ఒక మనిషిలా తీర్చిదిద్దిన చంద్రకాంత్ని ఆకాష్ కాపాడుకోగలడా? తెలియాలంటే